నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ఇప్పుడు జనరల్‌గా ఏందంటే రాసులు బట్టి, నక్షత్రాలు బట్టి మనం సిరీస్ అనేవి చెప్తూనే వచ్చాము. ఎవరి గుణగణాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది, ఇలా అన్నీ చెప్తూ వచ్చాము. కాకపోతే ఇందులో భాగంగా నాకు ఒక చిన్న సందేహం వచ్చింది గురుగారు. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే ఒక టైంలో పుట్టిన వాళ్ళ జాతకం చాలామంది ఒక టైంలో పుడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు అలా కాకుండా కమల పిల్లలు ఉంటారు కదా గురుగారు. వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఒకే టైంకి అంటే మేబీ సెకండ్స్‌లో అంటే ఒకళ్ళు ముందు తీస్తారు 2-3 మినిట్స్ అంతే. అలాగా మినిట్ మహా అయితే మినిట్స్ తేడా ఉంటుంది వాళ్ళకి. లేకపోతే ఆపరేషన్ చేసిన మినిమం 2 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. అంత ప్రాసెస్ తీసి టైం పడుతుంది. అవును, అది. కానీ అట్లీస్ట్ వాళ్ళకి జనరల్‌గా మీరు మనకి రాసులు చెప్పినప్పుడు లగ్నాలు బట్టి 2 అవర్స్‌కి లగ్నం మారుద్ది అని చెప్పారు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు కమల పిల్లలకి ఒకే లగ్నంలో పడతారు కదా గురుగారు వాళ్ళకి. మరి అప్పుడు జాతకం ఒకేలా ఉంటుందంటారా? వాళ్ళకి ఎలా చూసుకోవాలంటారు? ఒకసారి ఈ విషయాలు మన ప్రేక్షకులకి తెలియజేయండి గురుగారు. చాలా మంచి వాల్యుబుల్ క్వశ్చన్ మీరు అడిగారు. నేను చాలామంది కమల పిల్లల జాతకాలు చూసి వాళ్ళకి ప్రిడిక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చిన్నప్పుడు నుంచి వాళ్ళ పోలికల్లో ఎవరు కొంచెం ఎక్కువ కలర్ ఉంటారు, కొంచెం తక్కువ కలర్ ఉంటారు. పోలికలు ఒకటే ఉంటాయి కానీ కలర్లో తేడా ఉంటుంది కొంతమందికి. అలాగే ఇద్దరి లక్షణాల్లో కూడా ఏం మార్పులు ఉంటాయి అంటే ఒకళ్ళు ఎలా తీసుకుంటారు ఒక విషయాన్ని, ఇంకోళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళ ప్రొఫెషన్స్ ఏం మార్పులు ఉంటాయో ఉండవా, ఇలా అనేకమైనటువంటి అంశాలని మనం కవల పిల్లల జాతకాలు చూసి చెప్పొచ్చు. అది మనం కావాలంటే ఎప్పుడైనా మీరు ఏదైనా కవల పిల్లలది జాతకాలు ఉంటే మనం ప్రాక్టికల్గా వేసి చూపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని అడిగించవచ్చు మనం, ఏమంటే ఈ అబ్బాయి ఇలా మొండిగా ఉంటాడు, లేకపోతే ఈ అమ్మాయి మొండిగా ఉంటుంది, ఈ అమ్మాయి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం చూడక్కర్లేదు, మనిషిని కూడా చూడకుండా వెరీ క్లియర్గా. కాకపోతే డేటు టైము ప్లేస్ ఉండాలి. ఎప్పుడు కూడా కవల పిల్లల జాతకాలు చూసేటప్పుడు ఫస్ట్ ఎవరైతే పుడతారో వాళ్ళ జాతకం అదే లగ్నం వేసి, సెకండ్ పుట్టిన వాళ్ళది అక్కడి నుంచి మూడో లగ్నం వేసుకోవాలి. మూడో లగ్నం వేసుకోవాలి. వేసుకొని చూస్తే మీకు ఆ క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. మిగతా దశలు గ్రహాలన్నీ అక్కడే ఉంటాయి. బట్ మూడో లగ్నం వేసుకున్నట్లయితే మనకి ఆ క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే ఇద్దరు సేమ్ లగ్నం అవ్వరా? అంటే వేసుకోవడం అలా వేసుకోవాలి, పుట్టడం అక్కడే పుడతారు కానీ మీరు వేసుకోవడం మూడో లగ్నం వేసుకొని చూడాలి. ఇందులో చాలామంది కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళని సెకండ్గా తీసుకోవాలి, సెకండ్ పుట్టిన వాళ్ళని ఫస్ట్గా తీసుకోవాలంటారు. కానీ నేను చేసిన రీసెర్చ్లో అంటే కొన్ని 100 జాతకాలు 1000 జాతకాలు చూసినప్పుడు అందులో కవల పిల్లల జాతకాలు స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ పుట్టిన వాళ్ళది ఫస్టే వస్తుంది భూమి మీదకి, సెకండ్ పుట్టిన వాళ్ళు సెకండ్. ఎందుకంటే మనం బయటకు వచ్చినప్పుడు ఈ పంచభూతాలతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అక్కడి నుంచి ఆ లగ్నం ఉద్భవించింది. సో అక్కడి నుంచి ఆ టైం తీసుకోవాలి కానీ సెకండ్ పుట్టిన వాళ్ళు ఫస్ట్ తీసుకోవడం అనేటువంటిది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే మనం ప్రాక్టికల్గా కనుక చూసినట్లయితే అది కామన్గా చూసుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది చూడండి, ఇద్దరు కవల పిల్లల్లో ఒకరి హెల్త్ బాగోదు, ఒకరి హెల్త్ బాగుంటుంది. అవునా కదా? అప్పుడు వాళ్ళకి ఎందుకు హెల్త్ బాగాలేదు, వాళ్ళకి ఏం రెమెడీ చేసుకోవాలి చూడొచ్చు. చాలామంది ఏంటంటే ఏమంటే చిన్నపిల్లల జాతకం చూపించొచ్చా అని అడుగుతూ ఉంటారు నన్ను. అప్పుడే పుట్టగానే చూపించొచ్చా అని. చూపించొచ్చండి, అందులో ఎటువంటి దోషం లేదు. కాకపోతే ఎందుకు చూడరు అంటే చెప్తాను నేను మీకు. యాక్చువల్గా 12 సంవత్సరాల వరకు బాలారిష్టము అంటారు. ఆ బాలారిష్ట దోషము వాళ్ళే అనుభవించాలని ఉంటుంది. అంటే ఎట్లాగా పిల్లడు 4 ఇయర్స్ వరకు, 4 to 8 ఇయర్స్ తల్లి యొక్క కర్మ వల్ల వస్తుంది. 8 to 12 ఇయర్స్ వరకు తండ్రి యొక్క చేసిన పాప పుణ్య కర్మల వల్ల ఆ బాలారిష్టాలు వస్తూ ఉంటాయి. అందుకని ఈ జ్యోతిష్కుడు కనుక వెళ్ళి ఆ బాలారిష్ట సంబంధించిన కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు ఈ కర్మ ఈ జ్యోతిష్కుడు కొంత అనుభవించాలి. అందుకని తొందరపడి ఎవరు చెప్పడానికి ఇష్టపడరు 12 ఏళ్ల లోపల. కానీ నేను అలాంటివి ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే నిత్యం అనుష్ఠానం చేసినప్పుడు నిత్యం అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ అమ్మ చెప్పించేది నువ్వు, చెప్పేది నేనైనా, చెప్పించేది నువ్వు అని అనుకున్నప్పుడు మనకు ఆ దోషం అంటదు. ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ మనం తినే ప్రతిదీ కూడా స్వామి నువ్వు ఇస్తున్నావు అనేటువంటి కృతజ్ఞతా భావంతో అతనికి సమర్పిస్తూ మనం తిన్నట్లయితే అలా అయితే ఉంటుంది. ఇది కూడా అంతే. సో అది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ట్విన్స్ జాతకాలు చూసేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా లగ్న సందేహం పడిందో కూడా చెక్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జస్ట్ 29.30 degreesలో పుడతాడు ఫస్ట్, సెకండ్ జాతకుడు నెక్స్ట్ లగ్నంలో పుడతాడు. అప్పుడు మీరు థర్డ్ లగ్నంలో వేసుకోవాల్సిన పని లేదు. అంటే ఒక లగ్నం డిగ్రీ 1 degree ఈజ్ ఈక్వల్ టు 4 minutes. ఆ 4 minutesలో కనుక మీకు ఒక నిమిషం ముందు పుట్టాడు అంటే 29 ఎండింగ్లో పుట్టాడు, 29.49 29.50లో అలా పుట్టాడు డిగ్రీస్లో.
ఈ అబ్బాయి పుట్టిన ఇంకో తీద్దాం అనేసరికి వెంటనే లగ్నం చేంజ్ అయింది అప్పుడు మీరు తీసుకోవాల్సిన పని లేదు. ఓకే. థర్డ్ లగ్నం వేసుకోవాల్సిన పని లేదు. సేమ్ ఇప్పుడు మకరం కుంభం అయింది, లేదా మేషం వృషభం అయింది, లేదా మిథునం కర్కాటకం, ఇట్లా ఏదైనా అయింది. సో నో నీడ్ టు వరీ. ఓకే గురుగారు. అయితే ఇంకొక చిన్న డౌట్ గురుగారు, ఇప్పుడు జనరల్గా మీరు ఇందా చెప్పినట్లు ఓకే ఇది ఓకే, ఇప్పుడు సిజేరియన్ నార్మల్ డెలివరీ ఉంటుంది కదా గురుగారు, ఇప్పుడు సిజేరియన్ చేసిన ఓకేనా అంటే మనకి సేమ్ జాతకం అంటే టైం అది నోట్ చేసుకుంటున్నారు కదా, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా అంటే కొంతమంది ముహూర్తాలు పెట్టుకుని ఇప్పుడు సిజేరియన్ చేస్తున్నారు కదా, అప్పుడు అలా పుట్టినా కూడా ఓకేనా గురుగారు, రెండిటికి జాతకం అనేది ఒకలానే ఉంటుందంటారు? చాలా వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిజేరియన్ అయినా న్యాచురల్ డెలివరీ జరిగిన భూమి మీదకి శిశువు బయటకు వచ్చినప్పుడు ఈ పంచభూతాలతో మమైకమైనప్పుడే అతని కర్మ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇంకా లోతుగా వెళ్తారు, ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే కలిశారో అక్కడి నుంచి కూడా చూసుకోవాలంటారు. బట్ ఇట్స్ డెప్త్ అక్కర్లేదు, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అంటే కొన్ని సిద్ధాంతాల్లో ఉంది అది. ఇక్కడ మీరు సిజరన్ అయినా జనరల్ అయినా సరే ఒకటే ఉంటుంది, జాతకం ఎక్కడ మారిపోదు. వాళ్ళు ఆ సమయంలో జన్మించాలని రాసి పెట్టుండి ఆ సమయంలో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఆ సమయంలో ఆ డాక్టర్కి ఆపరేషన్ చేయాలని అప్పుడే టైం కుదురుతుంది. నేను చాలామంది ఏమండి మా జీవితాలు ఇలా అయిపోయాయి, కనీసం మా పిల్లలైనా బాగుండాలి, ఒక మంచి ముహూర్తం పెట్టండి, నేను ఒకటే చెప్తా, అమ్మ నేను పెడతాను. ఆ జీవుడికి ఆ సమయంలో పుట్టే యోగం ఉంటేనే పుడతారు, అదర్వైజ్ మీకు ముందుగా నొప్పులు రావచ్చు. ఇప్పుడు మనం పెట్టే ఉదాహరణకి వాళ్ళు 18వ తేదీ నవంబర్ 18, మనం ఒక 24వ తేదీ బాగుందండి మీరు పెట్టుకోండి అని పెట్టామనుకోండి ఉదాహరణకి. ఆ అమ్మాయికి పాపం 22వ తేదీ 23వ తేదీ నొప్పులు వచ్చేసి ఏం చేస్తాం, ఆగుతూ కూర్చోలేం, తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. అంటే దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మను ఎవరు తప్పించలేరు. ఎప్పుడు మనం అంతగా చేయగలం, భగవంతుని పూర్తిగా నమ్ముకొని స్వామి నా జీవితం ఎలాగో కష్టాలు పాలు. ప్రతి తల్లిదండ్రికి ఎలా ఉంటుందంటే మనం ఎలాగో ఇబ్బంది పడ్డాక పిల్లలైనా బాగుండాలి. తల్లి తండ్రి యొక్క మనసులు, తల్లిదండ్రి యొక్క గుండెకాయలు ఎప్పుడు కూడా లబ్డబ్బని కొట్టుకో, పిల్లలను కొట్టుకుంటుంటారు. ఎందుకంటే ప్రతి జీవికి ఉన్నటువంటిది, విశ్వంలో ఉన్న ప్రతి జీవి కూడా ఏంటంటే కాపాడుకోవాలి పిల్లల్ని. ఆ యొక్క దాంతోనే వాళ్ళు అడుగుతూ ఉంటారు, అందులో ఏం స్వార్థం లేదు. చాలామంది అంటారు ఏమిటంటే ముహూర్తాలు పెట్టుకుంటారా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు బాగుండాలని పెట్టుకున్నప్పుడు తప్పే ఉంది. అదే అవును. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముహూర్తం చూసే విధానంలో కూడా చాలామంది ఈరోజు మంచిది కదా చేసేసుకుందాం అలా అనుకుంటారు. అలా కాదు. ఒక 10 రోజులు మనం ఉదాహరణకి ముందుగానే తెలుస్తుంది కదా మనకి ప్రెగ్నెన్సీ అయిన 3rd మంత్లో మనకు అర్థమైపోతుంది ఎన్నో మంత్లో ఇది డెలివరీ అవుతుంది. అప్పుడు ఒక 1 వీక్ ఆ 10 డేస్ డేట్స్ తీసుకొని 12 లగ్నాలకి, అంటే ఉదాహరణ ఒక 10 రోజులు తీసుకున్నాం, 12 లగ్నాలకంటే 120 చార్ట్స్ వేయాలి. 120 చార్ట్స్ వేసి 120 చార్ట్స్లో మేజర్గా అన్నీ కలవాలంటే కలవు. అంటే ఆ టైంలో గ్రహస్థులు ఎట్లా ఉంటాయని చూసుకుంటే ఆ టైంలో కొన్ని నీచల్లో ఉండొచ్చు, ఉచ్చులో ఉండొచ్చు. కనీసం మ్యాక్సిమం ఆ అబ్బాయికి ఆరోగ్యం ఉండేలాగా, కొంచెం ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఆ అబ్బాయికి ఆర్థికంగా, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, కుటుంబంతో కొంచెం బాగుండేలాగా, కొంచెం కెరియర్ ఎడ్యుకేషన్ బాగుండే లగ్నాన్ని కొంచెం ఎంపిక చేసి పెట్టుకోగలిగితే సరిపోతుంది. కానీ అన్నీ మీకు కరెక్ట్గా రావాలంటే కుదరవు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సిద్ధాంతి ఎవరైతే సిద్ధాంత భాగమో లేకపోతే జ్యోతిష్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టే ముహూర్తం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఫిక్స్ అయిన దాన్ని వీడి మైండ్లోకి వచ్చి వీళ్ళు పెడతారు. అబ్బాయికి మంచి సమయంలో పుట్టే యోగం ఉంటేనే ఈ యొక్క ముహూర్తం పెట్టినా కూడా అది ఆల్రెడీ ముందే రాసి పెట్టే యోగం ఉంటుంది. అక్కడ యోగం ఉండి వచ్చేలా జరుగుతుంది. నేను ఆ సిద్ధాంతాన్ని అది ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కదా, ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు, అది ఇది చేసేస్తున్నారు అని. అసలు ఏది వర్కౌట్ అవుద్దా అని నాకు ఒక సందేహం వచ్చింది. కానీ చాలా కష్టం అండి, ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. నేనైతే ఎవరైనా ముహూర్తం పెట్టమంటే నాకు 3 నెలల ముందు చెప్పండి అంట. ఎందుకంటే 120 జాతకాలు చూడాలి. మనం ఒక జాతకం చెప్పాలనుకోండి, ఒక జాతకం సరిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 120 జాతకాలు చూడాలి. అవును, 120 జాతకాలు చూడడం అంటే మామూలు విషయమా? రోజుకో జాతకం చూసుకుంటూ కూర్చోవాలి, అంతే అవునా కదా? కాబట్టి ఇట్ టేక్స్ టైం. కాకపోతే మరి మీకు అనిపించొచ్చేమండి, కర్మలో ఉన్నప్పుడు మనం తప్పించలేనప్పుడు ఎందుకు చూడాలి, ఎందుకు చేయాలి అని మన ప్రయత్నం, మానవ ప్రయత్నం చేయాలి. అమ్మాయి కానీ అంటే ఎవరైతే ఆ జాతకురాలు ఉంటుందో ఆవిడ కనుక రోజు లలిత వినడం లేదా విష్ణు సహస్రనామాలు వినడం చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళ సంకల్పం మంచిది కాబట్టి, ఎందుకంటే మంచి పిల్లలు పుట్టాలని కోరుకునే సంకల్పం ఏ స్వార్థమైంది కాదు. మంచి పిల్లలు పుట్టాలి, మంచి అమ్మాయి పుట్టాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే ఎవరైతే అలా చేస్తారో లలిత కానీ విష్ణు కానీ కరెక్ట్గా ఏ సమయంలో పుడితే బాగుంటుందో ఆ ముహూర్తం ఆ యొక్క ఆస్ట్రాలజీకి తట్టేలా ఆ స్వామి చేస్తాడు, అమ్మవారే చేస్తుంది. వీళ్ళకి ఆ టైంలో న్యాచురల్ డెలివరీ అయినా ఆ టైంలో పుట్టేలాగా స్వామివారు చూసుకుంటారు. ఓకే గురుగారు,
చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. సో విన్నారు కదా, కవల పిల్లల గురించి మనకున్న సందేహాలు ఎన్నో గురువుగారు నివృత్తి చేశారు. అలానే నార్మల్ డెలివరీ, సిజేరియన్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే మీ పర్సనల్ జాతకం చెప్పించుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.